హాయ్ అండి. నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా ఎక్కువ మసాలాలు వాడకుండా రైస్ పొడిలాడుతూ చికెన్ పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నేను కల్లుప్పు వాడుతున్నానండి. మీరు ఈ ప్లేస్లో సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులో 800 ml వాటర్ వేసుకుని దానిలో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని ఉప్పు, నిమ్మరసం, వెనిగర్ వాటర్లో బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. తర్వాత అందులో 1 కేజీ చికెన్ పీసెస్ వాటర్లో పూర్తిగా మునిగేలాగా సరిచేసుకుని దానిపై ఒక మూత ఉంచి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 3 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 10 వెల్లుల్లి రెమ్మలు, 2 మామూలు యాలకులు, 1 నల్ల యాలక వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 30 నిమిషాలు వాటర్లో నానబెట్టుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ని 2 భాగాలు చేసుకున్నానండి. ఒకటేమో తందూరి చేద్దామని, ఇంకొకటేమో బిర్యానీ చేద్దామని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టీ స్పూన్ల సాల్టు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని దానిలో మనం ముందుగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని 3 టీ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే అందులో వేయించిన కరివేపాకు వేసుకొని దానిలో 1 టీ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత దానిలో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కారం తక్కువ ఉంటుంది, కానీ బిర్యానీ మంచి కలర్ వస్తుంది అన్నమాట. అది నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే దానిలో కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకున్నవి వేసి ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటే ఉప్పు, కారం అవన్నీ మంచిగా కలిసి చికెన్ ముక్కలకి అయితే బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఆ మిశ్రమంలో వేసేసి చికెన్ ముక్కలకు కూడా ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా ఆ ముక్కలకి మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. మనం ముక్కలని ఎంత బాగా మసాలా పట్టేలాగా కలుపుకుంటే చికెన్ పీసెస్కి ఆ మసాలా ఫ్లేవర్ అనేది అంత బాగా పడుతుందండి. అలా బాగా కలుపుకుంటే చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి అన్నమాట. దీన్నైతే నేను ఇంకా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కనీసం 1 గంట ఫ్రీజర్లో అయితే మాత్రం ఉంచాలండి. మీకు ఇంకా టైం కుదిరితే ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా చాలా బాగా చికెన్ అనేది టెండర్గా కుక్ అవుతుందండి. కానీ కనీసం ఒక 1 అవర్ అయినా సరే ఫ్రీజర్లో అయితే మాత్రం ఉంచుకోవాలి. దీన్నైతే నేను ఇంకా ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నానండి. తర్వాత ఒక గిన్నెలోకి 1/2 కేజీ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1:3 రేషియోలో 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుని అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూతపెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేలాగా ఉంచాలి. తర్వాత నేను ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ తీసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఆ వేసిన మసాలా దినుసులన్నీ నేను గరిటెతో అయితే తీసేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు. అవి తినేటప్పుడు కొంచెం అడ్డం వస్తాయి కదా, సో అందు గురించని నేనైతే మసాలా దినుసులన్నీ తీసేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుని దానిలో 3/4 వంతు మరుగుతున్న వాటర్ని చికెన్ ముక్కల్లో వేసి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి స్టవ్ని అయితే హై ఫ్లేమ్లోనే ఉంచి రైస్ని అయితే బాగా ఉడకనివ్వాలండి. ఒక్కసారి రైస్ని తిప్పి ఆ రైస్లో
ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసి రైస్ని అయితే 40% వరకు అయితే ఉడికించుకోవాలి. 40% ఉడికిందో లేదో ఒక్కసారి అలా చేత్తో మీరు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. ఆ తర్వాత 40% ఉడికిన రైస్ని తీసి ముందుగా చికెన్ ముక్కలు వేసి పెట్టుకున్నటువంటి ఆ గిన్నెలోకి హాఫ్ క్వాంటిటీ రైస్ని ఒక లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. కానీ ఆ లేయర్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేదంటే రైస్ ఒక్కొక్క చోట పలుకు పలుకుగా, ఒక్కొక్క చోట మెత్తగా అయిపోయి రైస్ అంత పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనిపించదనమాట. సో అందు గురించని రైస్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మిగిలిన హాఫ్ క్వాంటిటీ రైస్ ఇంకొక 40% అంటే 80% ఉడికిన తర్వాత ఆ రైస్ని కూడా ఇంకొక లేయర్ లాగా వేసి దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, రైస్ అయితే మాత్రం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఎల్లో ఫుడ్ కలర్, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి దానిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, అలాగే మరొక 10 నిమిషాలు సిమ్లో ఉంచి బిర్యానీని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూసారా, బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయితే అయిపోయిందండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. గిన్నె అడుగున కొంచెం కూడా వాటర్ అనేది లేదు, అలాగే అడుగు అనేది కూడా పట్టలేదు. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. రైస్ అయితే ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో చూసారా. అలాగే చికెన్ పీసెస్ కూడా అంతే చక్కగా కుక్ అవుతాయండి. నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యి బిర్యానీ కనుక చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.